ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశాను. ఈరోజు రాజకీయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే మరి నేను 2-3 సార్లు ఆత్మీయ సమావేశం కూడా పెడితే జిల్లా కమిటీ నాయకులు కూడా వచ్చి ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చి వెళ్ళారు. కానీ అవన్నీ కూడా గత వారం రోజుల నుంచి కూడా నూజివీడు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2009 చిన్నర రాంకోటయ్య గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 2014లో నూజివీడు నియోజకవర్గం బీసీలకు ఇద్దాం, యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆయన ఆ రోజు నాతో వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడి ముద్రబోయిన వెంకటేశ్వర గారికి నూజివీడు నియోజకవర్గం టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. 2014, 2019లో కూడా ఏదైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి మరి ఆయన విజయానికి రాత్రిపగళ్ళు కష్టపడి పనిచేశాం. కానీ ఈరోజు ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి నాలాంటి వ్యక్తి మీద తన పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని నా మీద మరి అనేక రకమైన ఆరోపణలు చేయించాడు. అట్లాగే ఐటీడీపీ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకుని ఎన్టీ రామారావు గారి, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఫోటో వెనకమాల పెట్టుకుని గత 10 రోజుల నుంచి కూడా రకరకాల ట్రోలింగ్స్ నా మీద వేస్తూ ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు తెలుగుదేశం పార్టీలను ఏ విధంగా దూషిస్తూ ఉన్నారో అంతకంటే ఘోరంగా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ స్టేట్ పదవులు, నియోజకవర్గ పదవులు, జిల్లా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పార్టీని ఈ విధంగా పార్టీలో పనిచేసే మాలాంటి వ్యక్తుల మీద కామెంట్లు పెడతా ఉండి కామెంట్లు చేస్తూ ఉంటే పార్టీ ఆఫీస్కి మరి జిల్లా పార్టీ ఆఫీస్లో చెప్పుకున్నాం, పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుందామన్నా వినేవాళ్ళు లేడు. మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీ దెబ్బతింటుందని ఈ రోజు వరకు కూడా మౌనంగా అన్నింటి కూడా భరిస్తూ వచ్చాం. నేను కూడా మీ అందరూ తెలుసు 1-2 సార్లు ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు కూడా, ఎందుకంటే నీతి నిజాయితీతో రాజకీయాలు చేశాం. మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం, నేను వ్యవసాయం చేసుకుంటూ సుమారు 1983 నుంచి కూడా ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టానో ఏం చేశానో మీ అందరికీ కూడా తెలుసు. ఈ విలువలతో కూడిన లేని రాజకీయాలతో ఏదన్నా ఒక వ్యక్తి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడితే దేనికైనా మాట్లాడవచ్చు. ఒక ఎస్సీలతో, బీసీలతో, ఒక కులాలను రెచ్చగొట్టి 2-3తో, 4-5తో ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇన్ఛార్జీలు, దీన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నేను నా భార్య పిల్లలను కూడా అంతగా పట్టించుకోవాలా, కానీ పార్టీ అంతకంటే ఎక్కువ పట్టించుకున్నా, కార్యకర్తలను అంతకంటే ఎక్కువ పట్టించుకున్నా. ఈరోజు నా మీద పెట్టే పోస్టులు ఏనాడైనా నూజివీడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వస్తే ఏదైనా మీటింగ్కి వచ్చారా? ఒక మనిషిని తీసుకొచ్చారా? నారా లోకేష్ గారు 3 రోజులు పాదయాత్ర చేస్తే ఏదన్నా పాదయాత్రకు వచ్చారా? ఏదన్నా పాదయాత్రలో పనిచేశారా? 2 సార్లు బీఫారం తీసుకొచ్చిన వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఎంతమందితో ప్రయాణం చేస్తున్నాడు? ఈరోజు ఎవరో కొందరు మాట్లాడుతున్నా ఉన్నారు.
10 ఏళ్ళు పనిచేసామని ఎవడ బాధ్యత? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే వీళ్ళు పనిచేశారు, ఎమ్మెల్యే సీటు కోసం వీళ్ళు పనిచేశారు. ఏమీ లేకుండా పార్టీ కోసం, కార్యకర్తల కోసం పనిచేశాను నేను. ఈరోజు యువగళం ముగింపు తీసుకోండి, నిన్న చింతలపూడి చంద్రబాబు గారి ప్రోగ్రాం తీసుకోండి. వీళ్ళు ఎక్కడైనా రెండో మనిషిని తీసుకుని కనీసం పార్టీ మీటింగులకు వచ్చిన వ్యక్తులా? ఈ విధమైనటువంటి సంస్కృతి ఈ పార్టీలో వీళ్ళని పోషిస్తున్నటువంటి పార్టీ అన్నీ చాలా బాధ కలిగింది. ఇంకా రేపు వీళ్ళని కాబట్టి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఎక్కడో నూజివీడులో లోకల్ నాన్ లోకల్ అనేది బాగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ టైంలో అధినాయకుడి మీదే ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి ఉరికిచ్చి కొట్టమన్న వ్యక్తికి ఈరోజు పచ్చ చొక్కా వేసుకుని బీఫారం తెచ్చుకున్నాడు. అయినా అతని విజయం కోసం పనిచేశాం. ఏనాడు పదవుల కోసమో సీటు కోసమో పనిచేయలేదు. లోకల్ అభ్యర్థి కోసం పనిచేశాం. లోకల్ అభ్యర్థి కోసం ఎంతైనా ఖర్చు పెడతా సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు పార్టీలు ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళని సంప్రదించే పరిస్థితి లేదు. కనీసం ఇంత అవమానం చేస్తుంటే ఇదేంటని క్వశ్చన్ చేసే వ్యక్తులు ఒక నియోజకవర్గం లేదు, ఒక జిల్లా కమిటీ లేదు, ఒక రాష్ట్ర పార్టీ లేదు. ఇది ఇంతకంటే అవమానం మరి ఎక్కడ ఉండదు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకేం చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు, ఈరోజు లోకేష్ గారు ఇంత పనిచేసి కానీ నేను ఏనోడు కూడా పదవి ఆశించలేదు. ఒక మన నియోజకవర్గం లేకపోతే ఒక రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తులకి సపోర్ట్గా ఉండాలనుకుంటే ఇలాంటి వ్యక్తులు అంటే నేను చెప్పుకునే కాదు మీడియా మిత్రులు, నేను మీడియాలో చెప్పుకునే అంటే ఘోరంగా నా మీద, నా ఫ్యామిలీల మీద ఈ విధమైనటువంటి రోజు కామెంట్లు పెట్టి, ఫేస్బుక్లో లైవ్లు పెట్టి వీళ్ళకి పదవులు ఇచ్చి పోస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో ప్రయాణాలు చేస్తూ ఉంటే బాధగా ఉండి నేను ఈరోజు పార్టీ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాను. నాతో పాటు మీడియా మిత్రులు చాలామంది గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈరోజు చాలామంది చదువుకున్న వ్యక్తులు, ఒక ఎస్సీలు బీసీలతో ఇష్టానుసారంగా రోజు మా మీద ప్రతిరోజు కూడా ఫేస్బుక్ లైవ్లలో పెట్టి వీళ్ళకి ఒక క్విజ్ పోటీలు పెడతా ఉన్నారు. ఇంత అవమానకరంగా చేస్తూ ఉన్నా కానీ పార్టీ పట్టించుకునే పరిస్థితి లేదు. వీటన్నిటికీ ఈరోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని కులాలకి సమప్రాధాన్యత ఇవ్వాలని నూజివీడు నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి గత 2 సార్లు సీట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు పార్థసారథి గారి సీట్ అనేది వింటూ ఉన్నాం. మరి ఈ టైంలో కూడా అతని కోసం, బీసీ అభ్యర్థి కోసం కోట్ల రూపాయలు అతను గెలుపు కోసం ఖర్చు పెట్టాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఇవ్వకపోయినా మరి నూజివీడు నియోజకవర్గంలో 23 సర్పంచులు, 10 మంది ఎంపీటీసీలు, 7 కౌన్సిలర్లు గెలిచారంటే వాళ్ళు విజయానికి రేత్రిపగలు కష్టపడ్డాం. కానీ గత 10 రోజుల నుంచి నా మీద ఈ విధమైన పోస్టులు పార్టీలో ఇది పెట్టిస్తుంది ఎవరు, పెట్టే వ్యక్తులు ఎవరు, ఇలాంటి వ్యక్తులు ఈ పార్టీలో పోషించుకుంటూ వస్తూ ఉంటే రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదు. ఈరోజు మళ్ళీ శారద గారు వస్తూ ఉన్నాడు. ఆయన ఓడిపోతే మళ్ళీ కాబాసీని ఓడించాడనేది అపకీర్తి నాకు ఉండకూడదు అని ఒక ఆలోచన చేసి నేను రాజకీయాలు మరి మానేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు నుంచి నాకు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి పదవులు కూడా లేవు. ఒక తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు నేను. మరి ఈ రోజు నుంచి రాజకీయాలు మానేసి నేను ఒక సీడ్ ఆర్గనైజర్ని, నా కోసం పనిచేసేటటువంటి
సుమారు 300 మంది రైతులు, 10,000 మంది రైతు కూలీలు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఏదన్నా నన్ను నమ్ముకుని ఉన్న వ్యక్తుల కోసం నేను నిరంతరం పనిచేస్తాను. మరి అట్లాగే నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.